అయితే ఈ మధ్య మీరు చేసిన రజాకర్ కామెంట్ అనేది ప్రెసెంట్ వైరల్ అవుతోంది. సో దానిపైన మీ స్పందన ఏంటి, మీ రియాక్షన్? ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడంటే, ఆ ఇంటర్వ్యూవరు ఏదో చరిత్ర మీద తీసుకొని సినిమాలు తీస్తే ఇక్కడ సరిగా ఆడదు ఇట్లాంటి ఏదో మాట్లాడుతూ ఆయన ఏదో క్వశ్చన్ ఏదో అడిగాడు. అడుగుతూ ఆయనే అన్నాడు, రజాకర్ల సినిమా తీసుకుందాము, అందులో ఉన్నాయన్నీ నిజాలే కదా అని అన్నాడు. ఫస్ట్ మీరు ఆ సినిమా చూసారని నన్ను అడిగాడు. నిజానికి నేను ఆ సినిమా చూడలేదు, కానీ ఏ సినిమా గురించి అయినా కూడా మాట్లాడడానికి సినిమా చూడాల్సిన అవసరం లేదు. నేనేమి రివ్యూ ఇవ్వటం లేదు, నేనేమి ఆ సినిమా రివ్యూ ఏం చెప్పలేదు. ఆ సినిమా దేని గురించి ఉంది అనే విషయం మాత్రం మనకు ఈజీగా తెలుస్తుంది వాళ్ళ ట్రైలరు, పాటల ద్వారా, టీజర్ ద్వారా మనకు తెలుస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత క్రిటిక్స్ అన్నీ రాశారు, దాని మీద విమర్శలు వచ్చినాయి. వాటిని బేస్ చేసుకొని ఆయన అడిగాడు, ఇందులో ఉన్నాయని నిజాలే కదా అన్నాను. నిజాలే ఉన్నాయి అందులో అని బల్ల గుద్ది చెప్పినట్టుగా మాట్లాడండి అతను. ఇప్పుడు అలా అంటే నేనేమి నిజాలే ఉన్నాయి అని నేను అనలేను కదా, నిజాలేం కాదండి అని. చరిత్రని గౌరవించాలి. చరిత్రలో మీద సినిమా తీసేటప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీతోనే మనం తీయాలి. ఎందుకంటే ఇదొక భావితరాలకి ఇదొక హిస్టారికల్, దాన్ని ఏమంటారు, వారసత్వం లాగా మనము హిస్టారికల్ లెగసీని మనం ఇస్తున్నప్పుడు ఒక సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకి మనము అందించిన వారం అవుతాం మనము ట్రాన్స్పరెంట్గా ఉంటే. కానీ ఒక పొలిటికల్ ఎజెండాతోనే మనం ఏది అట్లా తీయకూడదు అని నేను చెప్పిన. అంటే ఆ డైరెక్టర్ మీద కానీ ఆ ఫిలిం మేకర్స్ మీద కానీ నాకు ఎటువంటి కోపం కానీ ఏది లేదు, రెస్పెక్ట్ ఉంది. కానీ ఇలా తీయాల్సింది అని చెప్పిన. అలా తీశారు. అది ఒక రజాకార్ల టైంలో హింస జరిగింది, జరగలేదని ఎవరు అన్నారు. కానీ జరిగిన హింస అంతా కూడా ఒక మతం వాళ్ళే చేసింది అనేది ఏదైతే ఉందో అది చరిత్రలో లేదు, తప్పు. చరిత్రకారులని, చరిత్ర మీద ఉన్న పుస్తకాలని అధ్యయనం చేసి తీస్తే బాగుంటుంది అని చెప్పిన. అయితే ఇప్పుడు రజాకర్ మూవీ కావచ్చు, చావా కావచ్చు, దురంధర్, మరి వీటన్నిటిపైన మీ ఒపీనియన్? ఇంకా మీరు ఇంకొద్ది దాన్ని మొత్తం లాగి ఇవి కూడా వైరల్ చేసి నన్ను అందరితో తిప్పిద్దామని మీ ఐడియా? అంటే జస్ట్ ఒపీనియన్. ఆ సినిమాలు నేను నిజంగా చూడలేదు. ఆ సినిమాల మీద కూడా ఇవే విమర్శలు వచ్చినాయి. నేనేం బయట మీరు కూడా చూసుంటారు కదా, నాతో చెప్పిద్దామని ఇవన్నీ. అంటే మీరు ఒక దర్శక నిర్మాతగా ఏ కోణంలో చూస్తారు? అన్నిటి మీద ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో సినిమా వచ్చినప్పుడు విభిన్న అభిప్రాయాలు రావడం కామన్. ఓకే, విరాట పర్వం సినిమా మీద కూడా వచ్చినాయి. నన్ను ఇది వైరల్ అయినప్పుడు కూడా ఇది విరాట పర్వం సినిమా, నువ్వు తీసిన విరాట పర్వం సినిమా కూడా ప్రోపగాండా అని అన్నారు. కానీ అది ప్రోపగాండా అని ఎవరైనా చెప్తే కాదు అని వారించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎలా అంటే అందులో మనకి చాలా క్లియర్గా ఉంటుంది కదా స్టోరీ లైన్. అది పొలిటికల్ కాంటెక్స్ట్లో, పొలిటికల్ చూసారా మీరు? పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉంటే ఒక లవ్ స్టోరీ అది. ఇంకా చెప్పాలంటే అసలు అందులో లవ్ స్టోరీ పెట్టాలని మీకు ఎలా అనిపించింది అని కూడా అడగాలనుకుంటున్నా. అది వేరే, ఆ ప్రశ్న తర్వాత మాట్లాడదాం. అది పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉన్న ఒక లవ్ స్టోరీ. ఇంకా చెప్పాలంటే ఆ మావోయిస్టులు మీద, అంటే అప్పుడు మనకి నక్సలైట్లు అనుకుంటా, నక్సలైట్ల మీద అదొక సెటైర్. అది అర్థం కాలేదు చాలామందికి. మీరు ఒక స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయినారు, ఇంక మీరు సొసైటీని ఏం మారుస్తారు అని చెప్పిన సెటైర్ అది. అది ప్రోపగాండా ఎట్లయితుంది? అంటే మీరు మొత్తం అంతా ఒకలా చూపించి లాస్ట్లో కన్క్లూజన్ బిట్ అలా అనుకోమంటే అవుతుందా? అసలు మొత్తం అంతా కూడా అమ్మాయి ప్రేమ మీదనే నడిపినాం, ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. ఆ అమ్మాయి ప్రేమని, అమ్మాయిని అర్థం చేసుకునే విషయంలో వీళ్ళు విఫలమవుతున్న విషయాల్ని, ఆ పాత్ర యొక్క సైకో అనాలిసిస్నే మేము డిపెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి అంతా బోధపడేలాగా ఒక క్లైమాక్స్ పెట్టాం. రియల్ ఇన్సిడెంట్ కాబట్టి మేము దాన్ని ఏమి మరీ ఎక్కువగా దాని సహజత్వాన్ని తీసేయకుండా దాన్ని అలా ఉంచాం. అట్లా దాన్ని వాటిని కమర్షియల్గా చేయాలనే ఉద్దేశం నాకు అప్పుడు లేదు. చేయాలంటే చాలా చేయొచ్చు, రానా పర్సనల్ స్టోరీ పెట్టచ్చు, రానా ఎందుకు వచ్చాడో పెట్టచ్చు, తీసాం కూడా కొంత, తీసి కూడా తీసేసాం. అంటే అది ఎక్కువ అయితే